మీరు ఆరాధనకు వచ్చింది కేవలం తన్మయత్వంతో మ్యూజిక్ పెట్టుకుని చక్కగా పాట పాడి ఇంటికి వెళ్ళిపోవడం మాత్రమే ఆరాధన కాదు. ఆరాధన అంటే అర్థం తెలుసా? ఆరాధన అనగానే ఆత్మతోనూ సత్యముతోనూ జరిగేది. సత్యం అంటే ఏంటి? సబ్బు. సత్యం అంటే ఏంటి? మనల్ని కడిగే సబ్బు సత్యం. సత్యం లోపలికి వచ్చిందంటే కల్మషం అంతా ఏమైపోద్ది? బయటికి వెళ్ళిపోద్ది. ఆ సబ్బును, ఆ సత్యం అనే సబ్బును నీ ఆత్మీయ జీవితాలకు పంపించడానికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఉంటాడు. అందుకే ఆత్మతోనూ ఆరాధించండి, సత్యముతోనూ ఆరాధించండి. అంటే ఎక్కువ సంఘాలలో ఆరాధనలో వినబడాల్సింది దేవుని వాక్యం. వాక్యం కంటే గొప్పది ప్రపంచంలో ఏముంది చెప్పండి? ఏమనుందా? ఏదీ లేదు. నన్ను నిలబెట్టింది అదే వాక్యం, నేను నిలబెట్టేది అదే వాక్యం, నిత్య జీవానికి నడిపించేది అదే వాక్యం. అర్థమైందా? సో కాబట్టి సాత్వికంతో దేవుని వాక్యాన్ని అంగీకరించి ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధిస్తే ఆ సత్యం అనే సబ్బు మన అంతరంగాన్ని కడుగుతుంది.